నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. మాస్టారు 3 ముక్కలు కొట్టాను, 3 మీరే వేరు చేసుకున్నారు. ముక్క కొట్టండి. బోడి ముక్కలు 3 వేస్తేనే 30 వేస్తేనే కాసేపు ఆగు. రే సమో నువ్వేయి. ఏ మళ్ళీ వేరు చేసుకోవడానికా? ఉండండి, చచ్చా చావచ్చింది. ఎటు చూసినా నాకు 11 ముక్కలే ఉన్నాయేంటి? 11 ముక్కలా? అయితే ఆ టికెట్ ధర ఉంటే ఎదుకు. ఏమండి మీ ముక్కలు సార్ లెక్కటండి. 16 షో. ఏంటి 16తో షో? ఇంకో 20 ముక్కలు కూడా కలిపి చూపించో. నేను దమ్మిడి చేస్తే ఇవ్వను. రేయ్ పేకాడ దగ్గర అన్యాయం చేస్తే చంపేస్తాను. ఎవరిని? నిన్నే. నన్నా? నిన్నే చంపేస్తావా? చంపేస్తాను. ఏ చంపు చూద్దాం. చంపవా? చంపేస్తాను. ఆగండి ఆగండి ఆగండి. ఏమండి నిజంగానే చంపేస్తారండి? చంపేస్తాను. అయితే చంపేయండి. నేను పోయి కెమెరా తెచ్చుకుంటాను. ఈ యాంగిల్ బాగుంది. కూని. ఈ యాంగిల్ బాగుంది. ఈ యాంగిల్ బాగుంది. కూని 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 కూనియా ఎవరు ఎప్పుడు ఎక్కడ? కూని. 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 పిగట్లో గొడవైందని చంపేస్తానన్నాడు. ప్యాకెట్ అంటే గ్యాంబ్లింగ్. చంపేస్తాడా అంటే మర్డర్. 2 సెక్షన్ల కింద మిమ్మల్ని 3 ఏళ్ళు ఇరికించేయగలను. కొత్త పోలీస్ అండి, రూల్స్ ఎరగని చెప్తున్నా. ఇరికించేయండి. ఊరికి నా వంద నేను చెప్పడం సరదా కన్నా. ఏంటి ఊరికినా? ఊరికినా? అబద్ధాలాడితే చంపేస్తాను. ఒకళ్ళనొకళ్ళు చంపేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేను వెళ్ళిపోయినా పలాంటి స్టేషన్కి. బాబు ఈ 100 రూపాయలు తీసుకుని ఇది లంచమా? అదో నేరం. పైగా ముష్టి 100, అదంతకన్నా పెద్ద నేరం. ఇదిగో అంతా తల 100 ఇస్తే సరే, లేదా మీ బతుకులు తిరగలే. ఆర్డర్ చేసి 300 ఇచ్చినా అందం. బాబు ఈ 150 తీసుకొని చేసే వేదవ పనులలో కక్కుర్తి కొంత ఆడుకోండి. ఏమయ్యా ఇక్కడ వరహాలరావు గారు ఎక్కడ? ఆయన ఏం చేసేయండి బాబు? రేపు. ఈయనేనండి బాబు వరహాలరావు. మీరా మావగారు నమస్కారం. నేనండి ఉయ్యూరు సంబంధాన్ని. అదే మీ అమ్మాయి పెళ్లి చూపుల కోసం వచ్చాను. ఓహో నువ్వటోయ్ మా అల్లుడు కాబోయే అల్లుడు. నిన్ను చూస్తూనే అనుకున్నా చొరబడి చూసి మా అమ్మాయిని ఖచ్చితంగా సుఖపడుతుంది అని. అయిపోయి ఈ ముగ్గురులో పెళ్లి కూతురు ఎవరు? అమ్మాయి. ఓ అమ్మాయా? మీ అంతా ఒకసారి బయటికి వెళ్తే FIR తీసుకోవాలి. ఏమిటండి నా బొందా? ఉష్ పెళ్లి చూపులు రిపోర్ట్. కొత్త పోలీస్ అని రూల్స్ ఎరగను. వెళ్ళవే పదవే. పేరు నీలవేణి. ఏ మాట పగలితే గట్టిగా చెప్పు. నీలవేణి. ఓ వయస్సు 18 వెళ్ళి ఎన్ని వెళ్ళాయన్నది కాదు, ఎన్ని వచ్చాయో చెప్పు. 19 వచ్చాయి. ఓ 19. చూడు నాకు డూప్లికేట్స్ అంటే గెట్టవు, అన్ని ఒరిజినల్స్ అంటేనే ఇష్టం. మరి నీ ఒరిజినలే. నువ్వు నాకు నచ్చావు, మరి నేను నీకు చెప్తావా? ఈ ఏడుపులని కోర్టుకి వెళ్ళాక చెప్పు. చెప్పా ఏంటల్లుడు గారు? FIR. పదవే. కర్మ. మొత్తానికి నువ్వు నాకు నచ్చావు. అవును, ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? వెళ్ళావా? వెళ్ళావా లేదా? ఒకసారి టీపీసీలు అమ్మటానికి వెళ్ళాను. వెళ్ళావా? ఈ సంబంధం క్యాన్సిల్. కొత్త పోలీస్ అండి, రూల్స్ ఎరగదు. నేను చచ్చిపోతాను. వీళ్ళ సంబంధాలు తగలయ్యా. నేను చచ్చిపోతాను. నిలబడి 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 నిలబడి. చచ్చిపోతాను. ఏమిటి అగాయిత్యం? వస్తావు. చచ్చినా పర్వాలేదు, మా నాన్న తెచ్చిన సంబంధాల కంటే ఇదే నయ్యో. అయినా ఆడపిల్లలు గోదాట్లో స్నానం చేస్తే బాగుంటుంది గాని అందులో దూకి చస్తారా? చావును గాని నన్ను పెళ్లి చేసుకుంటావా? జమజచ్చి ఉండాలే గాని పెళ్ళేం కర్మ, ఏమైనా చేస్తాను. నిజంగానే సుందరం? నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని సుందరం, అంతే. నీలవేణి, ఈ తడి బట్టల్లో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నేనంటే నీకు అంత ఇష్టమా సుందరం? ఇష్టమా? అదేం మాట. ప్రాణం. చలేస్తుందా? వెచ్చగా ఉంది. జలుబు చేస్తుంది, వెళ్ళి బట్టలు పిండుకో. నాకు ఇట్టగే బాగుంది. చెబితే వినాలి. వెళ్ళు వెళ్ళు. Ah.
నిలవేణి, నీ జతొజ్జడ మీద జమజచ్చుందా? అదే అని నాకు సిగ్గేస్తుంది బాబు. అయితే ఉందన్నమాట. అమ్మా జబ్బిరిగింది. జబ్బెరగడం కాదు, చంపుతాను. నీ ఫోటోలు తగలయ్య, బంగారం లాంటి అవకాశం పాడు చేసావు కదరా. ఎవరు? నాగమణి, నేను ఈ రోజు జబ్బు చెట్టే. జబ్బు చుట్టడం ఏంటి? అదే పుట్టే. ఈ రోజు నా పుట్టినరోజు. మరైతే మొహం అలా వేలాడేసుకొచ్చావే? మా మేనత్త బతుకున్న రోజుల్లో చక్కగా ఒళ్ళు రుద్ది తలంటు పోసేది. ఆవిడ జ్ఞాపకానికి వస్తుంది. బాధపడక సుందరం, నే తలంటనా? అంటుతావా? అయ్ బాబోయ్, కళ్ళు మండిపోతున్నాయి. నాగమణి, ఈ పట్టాలు ఎక్కడ చేయించావు? బాగున్నాయా? బ్రహ్మాండం. వడ్డానం కూడా చేయించా. వడ్డాణమా అంటే? నడువుకు పెట్టుకోరు. ఓహో అదే. మరి జత జళ్ళకి? జడక చామంతి బెళ్ళుందిగా. ఛీ, నేను అడిగేది చామంతి బిళ్ళ గురించి కాదు. ఇది నేను ముట్టుకుంది గొలుసేగా. సిగ్గు లేకపోతే సరి. సిగ్గులేదు సరే గాని, మరి ఆ జత జళ్ళ సంగతి? అబ్బా, ఎన్నిసార్లు చెప్పను? ఉందన్నానుగా చామంతి బిళ్ళ. నేను అడిగింది చామంతి బిళ్ళ గురించి కాదు, పుట్టుమచ్చ గురించి. ఎవడోరా నువ్వు? దొంగ సచ్చినోడా? నీ మొహం పడ్డా? నీ మొహం సంతకేడా? ఎవడోరా నువ్వు ఇక్కడికి వచ్చావు? సచ్చినోడా? ఆడోడు దల్లో తానాలు చేస్తుంటే ఫోటోలు తెస్తావరా? ఎవడా నువ్వు? నేను జంబులింగాన్ని. నిన్ను ఎలవే. అమ్మే. దయా, 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 దయా. ఇక్కడ స్నానమే? దయా, దయా. ఎవరు? నేనే సుందరాన్ని. స్నానం చేస్తున్నాను, కూర్చో. చెయ్యి చెయ్యి, బాగా చెయ్యి. ఎవడాడు? సీనుగాడా? సీనుగాడు బెడ్లు చెందు కొడతాడబ్బా. బట్టల సత్తిగాడే. ఎవడాడు? రాయ్ సంపత్తను రాయ్. అబ్బా దయా, కళ్ళు చెదిరిపోతున్నాయి. ఆడపిల్ల ఇంత అందంగా ఉంటుందని నాకు తెలియదు. సుందరం, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? నీ అణువణువుని, ఉదాహరణకి నీ జుట్టుని, నీ ముక్కుని, నీ జత జడల్ని. దయా, నిన్నో సంగతి అడగనా? ఏమిటి? నా కుడికాలు తొడ మీద మచ్చుంది, అలాగే నీకు కూడా ఏమైనా మచ్చుందా? నాకు సిగ్గేస్తుంది. అయితే నిజంగా ఉందన్నమాట. నిన్ను హాస్పిటల్ వెళ్ళి ఎందుకు వచ్చావు? సీతారావుడు సీతారావుడు, నాకు పూల జడ కుట్టి పెట్టవా? ఏనుగు పిచ్చి పోయి ఇప్పుడు పూల పిచ్చి పట్టుకుందా? పూల జడ నాకు కాదు, నా ఏనుక్కి. ఏనుక్కి పూల జడ. కర్మ, ఇంతకీ ఏనుగు ఎక్కడ చచ్చింది? సుందరం తెచ్చిస్తానన్నాడుగా. సుందరం అనే ఉంటాడు. అయినా ఎవడన్నా కుక్కని పెంచుకుంటాడు, పిల్లిని పెంచుకుంటాడు, గేదెని పెంచుకుంటాడు. నాకు ఏనుగు కావాలి, ఏనుగు కావాలి, ఏనుగు, 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 ఎక్కడ పీనుగు? అదయ్య మొగడా ఏనుగు. దొరకదు దొరకదు దొరకదు. అమ్మా అయ్య బాబోయ్, ఇంతకు ముందు తొండం విరిగింది, ఇప్పుడు దంతం విరిగింది. రాక్షసి. ఎవరిని తిడుతున్నావు? ఇంకెవరిని? మీ సుందరిని. చూడు ఎలా కొట్టిందో. ఏదో పసిపిల్ల తెలియ కొడితే ఆ పిల్ల పసిపిల్ల. చూడు లింగబాబాయ్ చచ్చాడు. మరే నిజంగానే చచ్చాను. చచ్చదా అబ్బా, ఏంటి అర్జెంట్ గా పిలుచుకొచ్చావు? ఏమైంది సుందరం? కాలేదు. 2 రోజుల్లో విషయం తెలియకపోతే కాలో వేలో తేలిపోతుంది. అదే
ఢిల్లీలో పెద్ద కంపెనీ వాళ్ళు నాకు పెద్ద టైలర్ ఉద్యోగం ఇస్తా అన్నారు. జీతం 3000. అయితే మనం పెళ్లి చేసుకుని వెళ్ళిపోదాం సుందరం. తప్పకుండా వెళ్ళిపోదాం. కాకపోతే వాళ్ళ కోసం మంచి గౌను కుట్టాను. నువ్వు నా కోసం ఒకసారి ఆ గౌను వేసుకోవా? గౌనా చిచి నాకు సిగ్గు బాబు. మనం పెళ్లి చేసుకుని రేపు ఢిల్లీ వెళ్ళిపోయాం అనుకో, అక్కడ నువ్వు వేసుకున్నవన్నీ ఇలాంటివే. ఒక్కసారి నా కోసం ఈ గౌను వేసుకోవు? అప్సరసలాగా ఉన్నావు. నేను అనుకున్నట్టు నీకు జమచచ్చి ఉండాలే గాని ఆ వెంకటరత్నం గారికి చెప్పకుండా పారిపో. పుట్టు మచ్చలేదు. దయా, ఏమిటిది? ఇదా? ఇది కాబోయే భార్యకి పెళ్లి గౌను. పెళ్ళైన కొద్ది రోజులకే భర్తని పోగొట్టుకున్నాను సుందరం. నేనుండగా అలాంటి మాటలు మాట్లాడకు. 3 రోజుల్లో చర్చికెళ్ళి పేరు మార్చేసుకుంటాను. డిసెంబర్లో మన పెళ్లి, 6 నెలలు హానీమూన్. ప్రామిస్? ప్రామిస్. వెళ్ళి గౌను వేసుకోసా, పెళ్లి కూతురులాగా. ముక్కోటి దేవతలారా, మాటిచ్చేశాను. మచ్చుండి తీరాలి. మచ్చ గనక ఉందంటే 1000 కొబ్బరికాయలు కొడతాను. ఎలా ఉన్నాను? యువరాణిలా ఉన్నావు, కానీ నడుం దగ్గరే కొంచెం టైట్ అయింది. నిజంగానే పులి తరుముకొస్తుంది నాగమణి. నేను చెప్పిన మాట కాస్త విను. ఇదిగో నువ్వేం చెప్పినా విన్ను. వచ్చిన వెంటనే ఒళ్ళంతా తడుతూ మోకాల దగ్గర తొంగి చూస్తావు. కయ్యమంటే కార్యం పెళ్ళని లబ్జుగా మాట్లాడి తప్పించగలుగుతావు. వెళ్ళి వెళ్ళ. నేను దూకుతాను కానీ నేను చెప్పిన పని చేసావనుకో, మన పెళ్లి నిజంగా మాఘమాసంలో అయిపోతుంది. నల్లు లేవు, నా బొందా లేవు. నా మాట కాస్త వినవు బాబు. చచ్చినా విన్ను. చస్తే ఇంకేం వింటావులే. నాగమణి నువ్వు ఈ పని చేయకపోతే నేను చాలా కష్టాల్లో పడతాను నాగమణి. ఇదిగో నువ్వెందులో పడితే నాకేమయ్యా? అసలు నువ్వు నాకేమవుతావని? కొత్తగా అడుగుతున్నావే నాగమణి. ముందే చెప్పానుగా నీకు కాబోయే భర్తనని. ఒట్టు.
ఇదిగో సుందరం, ఒట్టేశావు. నేను అల్లాటప్ప ఆడదాన్ని కాదన్న సంగతి నీకు బాగా తెలుసు. ఆ, అలాగే ఈ బట్టలు వేసుకునిరా. ఏంటయ్యా, ఏంటిది? ప్రేమతో కుట్టా ఏ? ఎవరైనా గుడ్డల మీద అందంగా పువ్వులు బొమ్మలు కుడతారు గాని ఈ అంకిలేటయ్యా. ఇదొక రకమైన లెక్క. ఇలాంటివి 2 కుట్టా. ఒకటి మన ఎలిజబెత్ ట్రైలర్ లేదు, దానికి పంపా. రెండోది ఇది. ఇందులో సున్నాలు లేవు కదా. సున్నాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడితే గవర్నమెంట్ వాళ్ళు 25,000 ఇస్తారు. మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు. అయితే లెక్కెట్టేద్దామా? ఆ నాగమణి, 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 నాకు అర్జెంట్గా పనుంది, నేను మళ్ళీ కలుస్తా. రేయ్ సీతలుడు, ఏడ్రా పెంచురుడు? పొద్దు నుంచి తిండి తిప్పలు మానేసి ఇదిగో ఈ మంచం కింద పడుకున్నాడు. అబ్బాయి సుందరం, సుందరం, వెంకటరత్నం. వెంకటరత్నం గురించి నువ్వు భయపడక్కర్లేదు. ఆ సీను గారికి 100 రూపాయలు కుక్కిళ్ళు తినిపించా. అమ్మయ్యా, నా 100 రూపాయలు ఇచ్చి ఇస్తానావా? నా అకౌంట్ లో రాసుకో. అబ్బా, ఇంక ఇలాగే ఉంటది. ఒట్టి దాటితే ఛీ, ఒరే సీతారావుడు, నేను పెద్ద రాజకారి బయటకు వెళ్తున్నాను. కొట్టి జాగ్రత్త. అలాగే. పిల్లి, అందులోనూ నల్ల పిల్లి. బాలింత పిల్లి గురు, బంగారం. బాలింత నీతో చెప్పిందా? పురుడు పోసాను. లేకపోతే ఏమిటి గురు, మన అటక మీద పిల్లలు పెట్టింది. ఓహో, బాలింత పిల్లి గాని కడుపుతో ఉన్న గాడిది గాని ఎదురొస్తే చాలా మంచిదని మా అమ్మమ్మ చెప్పేది. ఆహా, అయితే పర్లేదు, వస్తా. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ పిశాచాల బారి నుంచి తప్పించుకుని సుజాతను పెళ్లి చేసుకుంటాను. సుందరానికి ఇవాళ ఎన్ని పనులున్నా సరే 1000 ప్రదక్షిణాలు చేయించి తీరుతాను. సుందరం, నా కాబోయే భర్త. సుందరం, నీకోసం వస్తున్నాను. పద, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్రదక్షిణలా? ఎందుకు? కాబోయే మొగుడు గుడి చుట్టూ 1000 సార్లు ప్రదక్షిణ చేస్తే కవల పిల్లలు పుడతారట. 1000 ప్రదక్షిణలే? 5 రోజులు పడుతుంది. చస్తాను, వస్తాను. చి, అప్సకును మాటలు. అసలు ఇదంతా ఆ బాలింత పిల్లి. బాలింత? అదే, నువ్వు కాదులే, అది వేరే కథ. గాని నాగమణి, ఓ 5 ప్రదక్షిణలు చేస్తాను, సరిపెట్టుకోవు. ఏం లాభం లేదు, మొక్కేసుకున్నాను. మొక్కుకుంటావు, నీదేం పోయింది? తిరిగేది నేను కదా. అబ్బా నాగమణి, నాగమణి, నా మాట విను నాగమణి. చెప్పొద్దు నాకు. అది కాదు నాగమణి, నాడు. ఇవాళ నాకు కొంచెం పని. రా. నాగమణి, నువ్వు? నా మాట విను నాగమణి. నాగమణి, నాగమణి. అమ్మా, అబ్బా, అయ్యో, అమ్మా, అమ్మా. ఏం గురు, కాయ హోండా? నీ బొంద, నీ పాడే. ఎరా, బాలింత పిల్లి ఎదురొస్తే మంచిదా? ఉండు. అమ్మా, కొట్టే ఓపిక లేదు కానీ నా పేరు చెప్పి నువ్వే 4 కొట్టు. సుందరం, సుందరం, 50 కొట్టించోయా. ఎయిటవరా.
అబ్బా చెప్పలు కదయ్యా బాబు, డబ్బులు నాకు కాదు సీనుగాడి గుగ్గిళ్ళకి. సీనుగాడిగా? ఏయ్ ఏమిట్రా వెదో పళ్ళు నిన్ను ఇలా తిప్పుతుందన్నమాట. ఓరి నాయనో! రమణ నేను ఎక్కడున్నాను రమణెవరు? నేను సుందరాన్ని. అయ్యయ్యో ఇదేమి లాగు నా ఇష్టం, ఇది కొత్త ఫ్యాషను. సుందరం సుందరం ఎంత బాగుందో నా ఏనుగులాగా. నాకు నా ఏనుగుకి ఇలాంటి లాగులు కుట్టి పెట్టవా? ఏనుక లాగునా 80 మీటర్ల అవుద్ది. కుట్టకపోతే కొడతా. కొట్టకపోతే కొడతా. ఏరా ఏంటి పగటేశం? యూనిఫామ్ అండి, లేకపోతే సుజాత టీచర్ కొడతారు కదండి. సుజాత దగ్గర ప్రైవేటా? ప్రైవేట్ కాదండి, పబ్లికే. ఉమ్, విద్య లేనివాడు వింత పశువు అన్నారు కదండి, అందుకని. ఒరే సీను, ఒక్కన్నే సూచు. ఒక్కనేంటి, నావి నా గుర్రానివి కలిపి 4 కళ్ళేశా. సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు ఎక్కడా లేరు. ఏం చూస్తున్నా? పుట్టుమచ్చ. చిచి, ఫోటో నిండా మచ్చలుంటేను తుడుస్తున్నానండి. ఏం చదువుకున్నానా? చెప్పాను కదండి 7వ తరగతి తప్పానని. నేను అసలు బ్రహ్మాండంగా చదువుతానండి, కానీ ఆ పంతుడికి నాకు పడి చావదండి. అయినా బట్టల సత్యంగాడు ఏమన్నా ఇది అనుకుంటున్నారా? పంచెల సాపు లంచం ఇచ్చి మరీ పాస్ అయ్యాడండి, లేకపోతే ఆ ఏదో పాస్ అవ్వడం ఏమిటండి. కూర్చోమంటారా? కూర్చోమంటారులేండి. పాటలు ఏమైనా వచ్చా? ఆ దేశభక్తి గీతాలు వచ్చండి. పాడు. ఆ దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఉట్టి మాటలు కట్టి పెట్టి పుట్టు మచ్చలు వెతకబోయ్. ఇదేంటి మధ్యలో నీ సొంత కవిత్వమా? మాటలు తడబడ్డాయండి. లెక్కలు ఏమైనా వచ్చా? ఎక్కాలు వచ్చండి. 16 ఎక్కం సగం దాకా వచ్చండి, చెప్పమంటారండి? చెప్పు. 16 ఒకట్లు 16, 16 ఓళ్ళు 32, 16 మూడు 24, 16 నాలుగు 32. ఏమిటి కొలతలు చెప్తున్నావు? పుట్టుకతో వచ్చిన కుట్టుబుద్ధి కదండి, పుడకలతో కానీ పోయి చావదండి. పద్యాలు ఏమైనా వచ్చా? పద్యం అండి? వచ్చండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ తొడల జాడ వేరు, మచ్చలందు పుట్టు మచ్చలు వేరయా, విశ్వదాభిరామ ఇసకేసి తోమా. శబాష్. అబ్బా, నువ్వు చదువుతున్నది వేమన శతకమా జాతక చక్రమా? మధ్యలో ఈ పుట్టుమచ్చలేమిటి? పిచ్చి పిచ్చి వేషాలేసావంటే ఎండలో గోడ కుర్చీ వేస్తాను, జాగ్రత్త. నేను ప్రైవేటు చెప్పను మొర్రో అంటే నా ప్రాణం తోడేసావు కదయ్యా, ఇప్పుడేమిటి వెరివాగుడు? ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నానండి, ఏది అసలు నోరు పెగలందే. రేపటికల్లా ఏదో పాఠం అప్పచెప్పకపోతే వీ పొగులుతుంది, జాగ్రత్త. ఏమిటా చూపులు? వెళ్ళింటికి. సుందరం, ఓయ్ ఏం చేస్తున్నా? శవరం కనపట్లా? నువ్వా? ఏమిటంత కోపం? కోపమా? నీ మీద? నాకా? చచ్చా, లవ్ ప్రేమ ఒకటి, ఇంకొకటి మరొకటి. ఈ సూట్ కుట్టివా? సూటా? ఎవరికి? ఇంకెవరికి? నీకే. పెళ్లి సూటు. పెళ్లి సూటా? నాకా? ఎందుకు? ఎందుకేమిటి? రేపు మనం పెళ్లి చేసుకున్నప్పుడు. ఏంటి నచ్చమ్మా, బాగున్నావా? ఓ చచ్చరి సోదరుల్ సుతుల్. సుందరం, మంగళసూత్రాలు బాగున్నాయా? నాకెలా తెలుస్తాయి? నేనేమన్నా కంసాలనా? టైలర్ని. కదుదయా? దయా, మాఘమాసంలో నా పెళ్లి, అందుకే చేయించా. డిసెంబర్ లో నా పెళ్లి. ఇదిగో మా ఆయనకే. ఎలా ఉంది? అయితే ఇప్పుడు నేను మంగళసూత్రాలు కుట్టాలన్నమాట. మంగళసూత్రాలు కుట్టడం ఏంటి? అదే సూటు కట్టాలి. ఏ మతమైనా పోయిందా? అదే పోలేదు, ఇప్పుడే పోయే దారిలో ఉంది. ఇదిగో ఎల్లుంటికల్లా కుట్టేసి తొడుక్కొని చూడు. ఆ నువ్వా? ఎందుకు? అది కాదు, అతని సైజులు నా సైజులు ఒకటే అన్నమాట. అతనెవరు? అదే దయ కాబోయే భర్త. ఓహో. నాగమణి, నీ వాలకం చూస్తుంటే పెళ్లి నాటి ముచ్చట్లన్నీ ఇప్పుడే అడిగేసేటట్టున్నావే. సుందరం, అమ్మో సత్యం, మూడోది. మార్గశిర మాసంలో మూడవ ఉందిట. మూడవా?
మూడ ఉంటే ఉన్నాయి, మూడ ఉంటే మనం ఏం చేస్తాం? అవ్వ మూడంలో ఎవరైనా పెళ్లి చేసుకుంటారేమిటి? ఆ. ఏ నాగమణి చస్తే చేసుకోరు, చేసుకుంటే చస్తారు. చస్తే పెంట వదిలిపోతుంది. అయినా ముహూర్తాల గురించి సుందరానికి ఏం తెలుసు? అలా కాదు, ఈ ఊరికి మగ దిక్కు నేనే కదా. ఆ అదే పెద్ద దిక్కు పెద్ద దిక్కా? నేనే. అందుకే అన్ని విషయాలు నాతో చర్చిస్తూ ఉంటుంది. అవును, అమ్మగారు నొప్పులు ఎలా ఉన్నాయి? నిప్పులు ఏర్పాటు చేసింది నేనే కదా. చిచి, నొప్పులు తగ్గే ఏర్పాటు, అదే అమృతాజనం. నీలవేణి, మీ ఆయనకు కూడా సూట్ కుట్టించకూడదు? బాగుంటుంది. ఏ సుందరం, సూట్ కావాలా? చచ్చాం. ప్రేమ ప్రేమాభిమానాలు ఉండాలి గాని మొగుడు పెళ్ళాల మధ్యన ఈ సూట్లు బుట్లు ఏమిటి? అందుకే మగ పెళ్లి వారిని కష్టపెట్టకుండా మంగళసూత్రాలు నేనే చేయించుకున్నాను. అందుకేగా నేను కూడా సూట్ కుట్టిస్తున్నాను. అవును. వీళ్ళిద్దరు కొద్దో గొప్ప ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ కాబోయే ఆయనకి అవి ఇవి కొన్నారు. నేనేమి ఇవ్వలేను కాదనకే. హృదయం హృదయం అనేది ముఖ్యం. కదు దయా, చిచి, కదు నిలవేణి కాదు, కదు. అమ్ము, ఈ ముగ్గురు నా బండారం బయట పెట్టారు కదా. బయట పెట్టేస్తే వెంకటరత్నం చంపాడు కదా. ఒరే సతిగా, అసలు ఆ వెంకటరత్నం గడికి నేను ఎందుకు భయపడాలరా? ఎందుకు భయపడాలరా? చేతులు తీసేస్తాడు కాబట్టి. ఇదిగో సుందరం, ముందు మనం వాళ్ళ లేసాలు వేసుకుని రిహార్సల్ చేసేద్దాం. అప్పుడు నిజంగా వెంకటరత్నం ఎదురైనా జడవక్కర్లేదు, అలవాటు అయిపోతుంది కదా. ఇది బానే ఉంది. అయితే మేము రెడీ అయిపోవా? ఉండండిరా. కానీ సుజాత దగ్గరికి వెళ్ళి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాలంటే గుండెదడ, కాళ్ళు వణుకు. ఇంకా ఎంతసేపరా నీ సర్దుడు? బొట్టు పెట్టుకుంటున్నా. అమ్మా! నువ్వేంటి? వెంకటరత్నం వేసం. సరే చావు. మీసం లుంగి. సుజాత. ఏరా ఒళ్ళు పొగర కింద ఆ? చేజాపు. అమ్మో, కొట్టాడు. అది కాదు సుజాత, నిన్ను నేను. అయ్యో బాయ్. ఎలా? నిజంగా సుజాత అనుకుంటావా? నేను చెప్పినట్టు చేయలేదనుకో సంపేతను రేయ్. సుజాత, ఏం చేస్తున్నావు? పాలు కుట్టుకుంటున్నాను. నీ మొహం మంట. ఎప్పుడు కుట్టుకోవటమేనా? పోని జడేసుకుంటున్నాను. నేను వేయనా? మహారాజుల. ఆహా, ఎంత పెద్ద జడం. సుజాత, నిన్ను నేను ప్రేమిస్తున్నావా? ఆ, గట్టిగా ప్రేమించు. ఆ, నిన్నో విషయం అడగాలనుకుంటున్నాను. సిగ్గుపడవు కదూ? నాకు సిగ్గా అస్సలు లేదు. అమ్మయ్యా, నీ తొడ మీద పుట్టుమచ్చ. ఆ ఆ, ఇదిగో. జత జడ జబజచ్చా. సుజాత, నువ్వు నా భాగ్యలక్ష్మి లాటరీవి. నిన్ను ఒక ముద్దు పెట్టుకోనా? పెట్టుకో, కానీ కొరక్కు. కొరకడానికి నేను నా కుక్కనా లేకపోతే వెంకటరత్నం గండి? రేయ్! ఆ! పింజారి ఎదవా, ఆ? ఆడపిల్లతో సరసమాడతావా? ఎవడరా నువ్వు? నేను సుందరాన్ని. సుందరానివా? ఆ. అయితే మక్కలు ఇచ్చేస్తాను. సుజాతను వదిలిపెట్టి పారిపో. రాయ్, బట్టల సత్తిగా ఆ. యాక్షన్ కట్టాను కదా అని ఒళ్ళు పొగరెక్కిందా? నీకు నాకు కాంట్రాక్ట్ కట్టు. అయ్యి బాబు, అలా అనకే బాబు. ఒరేయ్ వెంకటరత్నం, ఎప్పుడు చచ్చావరా జైలు నుంచి? ఓ వారం రోజులు అయింది బాబు. జైల్లో కూడా బాగా మెక్కినట్టున్న గౌడి గేదలా బలిసావు. అవును బాబు. ఆ? లేదు బాబు. అది సరే, ఊళ్ళో ఎవరినో ప్రేమించుకుంటే నీకెందుకురా పెద్ద మొగాళ్ళలాగా సంపేత్తని ఎదవా? తప్పైపోయింది బాబు. అది సరే, సరిగా నిలబడు. చదరగట్టుగా. ఇప్పుడు సుజాత నేను నీ కళ్ళ ముందే ప్రేమించుకుంటాం. నువ్వేం చేస్తావో చూస్తాను. నేనేం చేస్తాను? మీ ప్రేమ మీ ఇష్టం, చేసుకోండి బాబు. అలా రా దారికి. ఇంకో విషయం, ఎరా వెంకటరత్నం ఎదవా, నీకో అసిస్టెంట్ ఎదవా? అసిస్టెంటా? అదేరా సీనుగాడి సంగతి. ఓ. ప్రతిదానికి పానకంలో పుటకలాగా ఆడోహడ మధ్యలో. పానకంలో పుడకే కదా, ఇచ్చేద్దాం. చూసావా సుజాత, ఎదవ ఎలా గజగజ వణికిపోతున్నాడు? సుందరమే. ఏ వెంకటరత్నం, సరదాగా 50 గుంజలు తీరా. 50? లేకపోతే మన కాంట్రాక్ట్ కట్టు. అమ్మో. తీ, ఒకటి, ఎదవా 5, వెంకటరత్నం, 10, సన్నాసి 24, మీసాల ఎదవా 30, సన్నాసి. నాకు సుజాతకి మధ్యలో వస్తావరా ఎదవా ఎదవా. గ్రహములన్నిటికంటే చంద్రగ్రహం మనకు దగ్గర కానున్నది. సూర్యకాంతి చంద్రునిపై పడి వెన్నెలయగును. వెన్నెల్లో అమ్మాయిలతో తిరిగిన అద్భుతముగానుండును. ముఖ్యముగా మనకు సుజాత వెన్నెల వంటిది. ఇదంతా పుస్తకంలో ఉందే. అబ్బా, కావాలంటే చూసుకో. చంద్రగ్రహం మనకు 2,93,900 మైళ్ళ దూరంలోనున్నది. శనిగ్రహం. అమ్మా, అది నా పక్కనే ముసుగుదని పడుకొనున్నది. నేను సెన్నా. అమ్మా, అది సరే, ఇంత హఠాత్తుగా నీకు చదువు మీద మళ్ళీ నేటి కన్ను. ఏమీ లేదురా, ఆ. రాత్రి సరస్వతీదేవి నా కల్లో కనపడింది. మరి నీలవేణి, దయా, నాగమణి అందరూ అయిపోయినట్టేనా? సరస్వతి అంటే చదువుల తల్లి, బెమ్మ పెళ్ళం. రాత్రి కల్లో కనిపించురే. ఓరే అబ్బాయి సుందు, ఆ? మా అలా పిలుస్తుంటుందిలే. నీది కలెక్టర్ అవ్వాల్సిన జాతకరా.
నీకు ఈ కటింగ్ చేసుకోవాల్సిన కర్మే వచ్చిందిరా అని చెప్పి బతిమాలింది, బామ్మాలింది, ఏడ్చింది, మొత్తుకుంది, చివర కోపం వచ్చి ఏడొచ్చుకుని కొట్టబోయింది. కానీ మన కొంచెం జాలిపడే మనస్తత్వం కదా, సరే అని ఒప్పేసుకున్నాను. అప్పుడు నాలుగు తెరిచి నాలుగు మీద రాసింది. ఏంటి పచ్చడా? అబ్బా కాదు, బీజాక్షరాలు. అసలు మన జాతకం ఏం జాతకం రా? ఈ కాలు ఏదో మిషన్ కుట్టాల్సిన కాలా, విమానాలు ఎక్కాల్సిన కాలు, రాకెట్లు ఎక్కి చంద్రమండలం వెళ్లాల్సిన కాలు. దండం పెట్టు. ఇదెవరండి బాబు? అబ్బా చంద్రుడు ఒక గ్రహము, చంద్రుడి మీద మచ్చ ఉన్నది, మచ్చ ఉండుట వలనే దాన్ని చంద్రుడు అని పిలుస్తారు. ఇప్పుడు నా జీవితంలో కూడా మచ్చ ప్రవేశించింది, మచ్చ ప్రవేశించడం వలననే. ఎరా అబ్బా అబ్బా అది अब टाइम क्या हुआ? मैं कब आने को कहे आप कब आए? अगर रोज ऐसे ही देर करे तो मुझसे नहीं होगा. ఓహో ఇవాళ హిందీ పాటగా ఉన్నావు. బీచ్ మే అసిస్టెంట్ సీతారాముడు హే ఓ ఖాతా హై, ఇంకనేమో బట్టల సచివ హై సీను బి హై ఓ డరాతా హై, బెదిరిస్తాడండి. ఇసిలే మై హిందీ మే నహీ. ఆపు. నేను మాట్లాడేది హిందీ కాదండి. ఇది హిందీయా? ఇది వింటే హిందీని అర్జెంటుగా రాజభాషగా రద్దు చేస్తారు. ఈసారి లేటుగా వచ్చావో తోలు ఒలిచేస్తాను. చెమటా నికాల్ దుగి సమజ్గయా? గయా గయా తెలుగులో వచ్చారు కదండి, ఇంకా హిందీలో కూడా ఎందులండి. అసలు ఏ భాష అయినా నేర్చుకోవాలంటే దాని మీద ధ్యాస ఉండాలి. విదేశీయుడైన జాన్ హెగ్గిన్స్ భాగవతార్ తెలుగు నేర్చుకుని త్యాగరాయ కృతులు పాడారు. సిగ్గేయడం లేదు? సిగ్గెందుకండి, మన భాష 10 మంది నేర్చుకుంటున్నారని గర్వపడాలి గాని. Shut up. బ్రౌన్ ధర వేమన పద్యాల్ని సంస్కరించి తెలుగులో నిఘంటువు కూడా రాశాడు. మనకి మన భాషే సవ్యంగా వచ్చి చావదు, ఇక పరాయి భాష. హా, సరే సరే. ఏమండే మరీ అంత ఇదిగా తిట్టకండి, తలుచుకుంటే నేను నేర్చుకోగలను. జహి జయంతి అదే హిందీ. ఓహో, హిందీలో నలుపుని ఏమంటారో చెప్పు. కవ్వ. కవ్వ అంటే కాకి. కాకి నలుపే కదండి. సంతోషించా. ఉంగరాన్ని ఏమంటారు? అంగూఠి. అమ్మయ్యా, మరి బొంగరాన్ని? లంగూఠి. నీ బొంద లట్టు అంటారు. అదేదో తినేదన్నట్టుగా గుర్తు. సుందరం సుందరం సుందరం. ఛీ, నీకు ఈ జన్మకి హిందీ రాదు, చదువు రాదు, నన్ను వదిలే రాదు. వదిలేయడమా మిమ్మల్ని? చచ్చిన వదలను. దొరక్క దొరికాను. ఎన్ని వెతికాను, ఎంత వెతికాను. మీరు గనక కాదంటే మీ జడకు ఊరేసుకుని చచ్చిపోతాను. ఏది మీ జడ? ఇది జడ కాదు, జతో జడ. పాఠం. పాఠం ఏముందండి, వెదవ పాఠం. గైడ్లు కొనుక్కొని చదువుకోవచ్చు. కానీ మీలాంటి టీచర్, నాలాంటి స్టూడెంట్, మన ఇద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం, మీరు అలా పాఠం చెప్తుంటే నా దృష్టంతా దాని మీదే ఉంది. దేని మీద? అదే పాఠం మీద. దాన్నే జపరే జమా అంటారు. జపరే జమా ఏమిటి? హిందీ మాస్టర్ అయ్యుండి జపరే జమా అంటే కూడా తెలీదా? జపరే జపించరా, జమా దొరుకుతుంది. అయ్య బాబోయ్, హిందీ గంగలా పొంగుకుంటూ వచ్చేస్తుంది. సుజాత మై మర్ జాతా, తుమారా చుట్టూ ఫిర్ జాతా, అది నా తలరాత. మై పఢా తుమారి తొడ, మచ్చా బహుత్ అచ్చా, మై బచ్చా బట్టల సత్యం లుచ్చా. सुजाता, मैं तुमको प्रेम करता हूँ, मैं निजम बोलता हूँ. మనిద్దరం పెళ్లి చేసుకుని ఈ ఊరి నుంచి ఊడి జాతా హై. అప్పుడు శుక్ర మహర్దశ ఫిర్ ఆతా. ఎక్కడ ఎక్కడ? ఇక్కడే. నాయనా, నీ హిందీ వింటుంటే జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఛీ, లెక్కలు తీ. లెక్కలా? ఈ లెక్కలేంటండి బాబు? ఎప్పుడు చూసినా లెక్కలు, ఖగోళ శాస్త్రం, చరిత్రేనా? మనిషి వాడి మచ్చ గురించి పట్టించుకునే పని లేదా? మచ్చ? మనిషి అనేవాడు మచ్చ లేకుండా బ్రతకాలి కదండి, అందుకని. ఇప్పుడు రోజు మీరు నాకు పాఠాలు నేర్పుతున్నారు కదా, గురుదక్షిణగా ఇవాళ నేను మీకు కుట్టు నేర్పనా? కుట్టుని హిందీలో సీనా అంటారు, ఇంగ్లీష్ లో ఇచ్చింగ్ అంటారు. ఇచ్చింగ్ కాదు, స్టిచ్చింగ్. అదేనండి బాబు, ఒప్పేసుకున్నారు కదా. మిషను సుబ్బారాయుడు గారి తోటలో గడువు రమ్మన్నాడు, కనపడి సావడం. అయినా అంబల్ దాగి ఉడికి మీసాలు వస్తూ కూడా ఒకడని వీడితో కాంట్రాక్ట్ పెట్టుకోవడం కాదు కానీ నా దుంప తెంపుతున్నాడు. మెల్లిగా భద్రా, భుజాలు పడిపోతున్నాయి, శవాన్ని మోస్తున్నట్టు ఉంది. సౌకర్యక్. సుజాత గారు, మీరు టైలరింగ్ నేర్చుకోవాలని ముచ్చట పడుతున్నారు కనుక ముందు కుట్టు యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. కానివ్వండి. రాతి యుగం నాటి మనుషులు బట్టలు కట్టుకునేవారు కాదు. అట్టి పరిస్థితుల్లో కొంతమంది రాతి యుగ నాటి టైలర్స్ ఆకుల్ని కుట్టి వాళ్ళ మళ్ళ కట్టేవాళ్ళు. ఆ విధంగా ఆవిర్భవించింది కుట్టు కళ. థ్యాంక్స్. హరప్ప మొహంజదారోల్లో క్రీస్తు పూర్వమే అగ్గిపెట్టెలో పట్టేంత 7 గజాల చీరని, దాని మ్యాచింగ్ జాకెట్ ని కుట్టి కట్టారు హరప్ప టైలర్స్. నా బొంద, చీరలు కుట్టడం ఏమిటి? నేస్తారు గాని. మీరు ఇలా మధ్య మధ్యలో ప్రశ్నిస్తే నేను ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. మై జాతా హూ హిందీ మే టైలర్ కో దర్జీ బోల్తా హై, ఓ సూది మే దారం చడాతా హై, ఓ పిర్ కుడతా హై, పిర్ జమ జచ్చా హోతా హై, పిర్ కుడతా హై. తెలుగులో ఏడవండి. సరే,
మన దేశంలో 2,50,00,000 మంది దర్జీలు నిర్జీవంగా గర్జిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో భర్తలు పోయిన భార్యలకి తరతరాలుగా యుగాలుగా కుట్టు మిషనే జీవనాధారం. ఇకపోతే దేవతలు దొడుకునే వస్త్రాన్ని దేవతా వస్త్రాలు అంటారు. వాటిని దేవతల ఆస్థాన దర్జీలు కుడతారు. కాస్త అర్థమయ్యేది చెప్తావా? జమజచ్చాకో తొడబచ్చా నక్కో. తెలుగులో ఏడు. సరే, ఇంద్రుడు చంద్రుడు లాంటి దేవతలు ఖరీదైన పట్టుబట్టలు పాలిస్టర్ సూట్లు దేవతా వస్త్రాలుగా కుట్టించుకుంటే, అదే వర్గానికి చెందిన లక్ష్మి, సరస్వతి, శ్రీదేవి, స్మితా పాటిల్ లాంటి దేవతా స్త్రీలు పట్టు వస్త్రాలు కుట్టించుకుంటే, రంభా, ఊర్వశి లాంటి వ్యాంపులు మాత్రం జపాన్ సిల్కులు, చైనా సిల్కులు దేవత. ఇదిగో మహానుభావా, కాస్త ఆపుతావా? నీ నస. క్షమించండి, మిషన్ చూసినా జమజచ్చను చూసినా ఆవేశం తట్టుకోలేకేలా. దేవతా వస్త్రాలంటే ఏమిటో తెలుసా? ఏమిటి? బట్ట లేకపోవడం. ఆ ఇన్ని తెలుసున్న మీరు ఈ పల్లెటూరుకి ఎందుకు వచ్చారండి? భుక్తి కోసం. అయినా ట్రైనింగ్కి వెళ్ళడం కోసం సిటీలో ట్రై చేస్తూనే ఉన్నాను. ఓహో, మట్టి గాజులు ఎందుకు నీలవేణి? ఏకంగా బంగారమే చేయించుకోవచ్చుగా. నీ పెళ్లి కదా. మేము మీకు మళ్ళీ ధనవంతరమేం కాదు కదా. అయినా నాకు మట్టి గాజులు అంటేనే ఇష్టం. ఆ గాజులు డజన్ ఎంత? డజన్ 3 అండి. నాగమణి, నీ పెళ్ళెప్పుడు? సంబంధం కుదిరిందా? మాఘమాసంలో. మొత్తం గాజులు మీరే కొనేస్తారా ఏమిటి? దయా, మరి నీ పెళ్ళెప్పుడు? డిసెంబర్లో. మరి నీది? ఇంకా ముహూర్తం పెట్టలేదు. నాగమణిది మాఘమాసంలో అట. ఇంతకీ వరుడెవరు? కొబ్బరికాయల కాంట్రాక్టరా? ముందు నువ్వు చెప్పు. డాక్టరా, యాక్టరా? మా చిరంజీవికి ప్రాణ స్నేహితుడు. ఆయన మాట్లాడితే సూదుల వర్షం కురిసినట్టుంటుంది. ఎవరో చెప్పుకొని చూద్దాం. సూదుల వర్షము, దబనాల వర్షం కురిపించే ఆ సుందరుడెవడో. ఏమోనమ్మా, ఇలా బేతాళ ప్రశ్నలు వేస్తే మేము చెప్పలేం. దయ సంగతి సరే, నీ మొగుడు గురించి చెప్పు. అమ్మా, ఈ సిగ్గంతా నీ మొగుడు ముందు పడుదుగాలే. చెప్పు. అతను సుందరుడే, నీకందరికి బాగా తెలుసు. పెళ్లి కాకముందే ఇలా మొగుడి మీద ముసుగు కప్పేస్తున్నావే, ఇక పెళ్ళైపోతే? మరి కాబోయే మొగుడు పేరు చెప్పుకోవడం సిగ్గు కాదేమిటి? ఆడాళ్ళు మనలో మనకు సిగ్గేంటి? చెప్పు. మరి నా గాజులు బాబోయ్! అబ్బా, నువ్వు ఉండవయ్యా. కుదరకు మాకు సంబంధాలు కుదిరితే మధ్యలో నువ్వు ఒకడివి. ఆ ఎర్ర గాజులు ఇవ్వు. ఆయనకి ఎరుపంటి ప్రాణం. మా ఆయనకి అంతే. ఎరుపన్నా పరుపన్నా పడి చస్తాడు. విచిత్రంగా ఉంది. మా ఆయనకి ఎరుపంటే చాలా ఇష్టం. చూడబోతే మనం ముగ్గురు మొగుళ్ళు అన్నదమ్ములే ఉంటారు. అప్పుడు మనం అప్ప చెల్లెలు అవుతాంలే. ఏం నష్టం లేదు. చెప్పు. మన ఆయన ఎవరంటే నా గాజులు బాబోయ్! అబ్బా, నువ్వు ఉండవయ్యా. ఉన్న మొత్తం ఎర్ర గాజులన్నీ ఇచ్చేసి వెళ్ళు.